శ్రీగురుభ్యో నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్వధం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. న గురోరధికం తపః న గురోరధికం తత్వః న గురోరధికం జ్ఞానః తస్మై శ్రీ గురవే నమః. గురువు గారి యొక్క తత్వం. గురువు అనేటువంటిది గు అనేది అంధకారము, రు అనేది వెలుతురుగా భావిస్తాం. ఎందుకంటే గురు మార్గాన్ని మానవ జీవనానికి అనుకూలమైనటువంటి అమూల్యమైనటువంటి వ్యక్తి. అందుకే వ్యాస ఋషి వ్యాసుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి భాష్యాలని తీసుకుంటే, అదేవిధంగా శంకరాచార్యులు చెప్పినటువంటి యొక్క భాష్యాన్ని తీసుకుంటే కూడా గురుతత్వము చాలా మనకు జ్ఞాన ప్రసాదంగా లభిస్తుంటుంది. అందుకే గురువు మార్గదర్శకుడు, గురువే ధర్మం, గురువే జ్ఞానం, గురువే సర్వం, గురువే తపము, గురువే తత్వం, గురువే జ్ఞానము, గురువే ముక్తి మోక్షానికి మార్గము. విద్య, సాధన, యోగము, తపము, జపము, నామ సంకీర్తన, అనేకమైనటువంటి విషయాలని కూడా తెలియని విషయాలని తెలిపించే వ్యక్తే గురువు. అందుకే గురువుని పట్టుకుంటే నీకు గుణము తెలుస్తూ ఉంటుంది, గుణము నీకు మార్గదర్శకం అవుతుంది. అదేవిధంగా గురువు ద్వారా నీ నడక నీకు సంస్కారాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా గురువు ద్వారా నీకు జ్ఞానాన్ని, సత్యం అసత్యము తెలుస్తూ ఉంటుంది, ధర్మము అధర్మం తెలుస్తూ ఉంటుంది, న్యాయము అన్యాయం తెలుస్తుంది, సత్యం అశాశ్వతము శాశ్వతము, ఈ రెండు మార్గాలు కూడా తెలుస్తుంటాయి. ఏదైతే సత్యము, ధర్మము, జ్ఞానము, శాశ్వతమైనటువంటి వస్తువు యందు మీరు విచక్షణ జ్ఞానముతోని మనమంతా కూడా దాన్ని తెలుసుకుంటూ ఉంటే, గురువు రూపకంగానే సత్యం, జ్ఞానం, అనంతమనేటువంటి బ్రహ్మ కూడా తెలుస్తూ ఉంటాడు. కాబట్టి గురువుని ఆశ్రయించండి. మంచి గురువు. ఒక భగవద్గీత కూడా వ్యాసుడు చెప్పినటువంటి గీత, కృష్ణుడు ముఖం నుంచి వచ్చిన గీత, అర్జునుడు విన్నటువంటి గీత, మనకు కూడా అర్జునుడు లాంటిగా గీతని ప్రబోధంగా చూసుకొని అట్టి గీతని మనమంతా కూడా తెలుసుకుంటూ ఆచరిస్తూ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆశ్రమాల్లో గురు సేవ చేయడం వల్ల నీకు మంచి లబ్ధి అంటే జ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఆశ్రమాలలో ఉన్నటువంటి వేద పాఠశాలలు కావచ్చు, గురుకుల పాఠశాలలే కావచ్చు, అదేవిధంగా శిక్షణ శిబిరాలు కావచ్చు, అదేవిధంగా సంస్కృతి మార్గాలే కావచ్చు. అందుకే మంచి సంస్కృతిని అలవాటు పరచుకోండి, మంచి సంస్కారాన్ని అలవాటు పరచుకోండి, మంచి నడకని సంస్కారంగా మీరు అలవాటు పరచుకోండి, ధర్మం తెలుసుకోండి, మంచి సేవలు చేయండి. సమాజంలో ఉన్నటువంటి దేవాలయం పట్ల కూడా మంచి గురువుగా భావనతో ఒక దేవాలయాన్ని ఎంచుకోండి. ఆ దేవాలయానికి కూడా మంచి భావనతో సేవలు అందించండి. దేవాలయము సమాజంలో ఉన్నటువంటి మన ధర్మము సనాతన ధర్మము, ఇది ఋషుల ధర్మము, ఋషి సంపత్తితో వచ్చిన ధర్మము. అందుకే వశిష్ఠ, వాల్మీకి, జమదగ్న, పరాశర, భృగు, విశ్వామిత్ర, అనేక మంది మహానుభావులు ఎందరో ఉన్నారు. అందుకే మనకు కూడా ఒక గురువు కావాలి. మంచి గురువుని ఎంచుకోండి. జ్ఞానానికి బద్ధులైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని ఎంచుకోండి. అన్ని విద్యలు శ్రీ విద్య, మహావిద్య, ఆత్మవిద్య. అందుకే మనకు విద్యలు నేర్చుకుంటున్నారు, కానీ విద్య తను పొట్ట కొరకే అవుతుంది, బుద్ధి కొరకే అవుతుంది. కానీ జ్ఞానము, మన సనాతన ధర్మము
సంస్కారము మనం తెలుసుకుంటే అన్ని విధాలుగా బాగవుతుంది. అందుకే గురువు యొక్క సాంగత్యము, సత్సంగం చేయండి. ఒక గురువు ద్వారా సత్సంగం చేయండి, సత్యం బయటకు వస్తుంది. అందుకే గురువుతోని సత్సంగం ఎప్పుడైతే చేస్తావో ఒక పుస్తకం చదివినటువంటి విలువ నీలో కలిగి ఉంటుంది. అందుకే గురువుని గు అనేటువంటి అంధకారము, రు అనేటువంటి వెలుతురుకు ఉన్నటువంటి తత్వము దత్తాత్రేయుల వారు కూడా మనకు 24 మంది గురువులను చేసుకున్నా ఆ 24 మంది యొక్క గురువుల యొక్క అనుభూతిని పొందినటువంటి వ్యక్తి కాబట్టి మనం కూడా ఒక గురువుని ఎంచుకొని ఆ గురువు పట్ల ఉన్నటువంటి విశ్వాసం వల్ల మనం సేవ చేసుకుంటూ ఉంటే ఆ సేవలో ఉన్నటువంటి భావం, గురు మాటకు బద్ధుడై ఉండండి, గురు మాటకు నిలబడి ఉండండి, గురు మాటకు ప్రాధాన్యత ఇవ్వండి, గురు మాటని మీరు ఆచరించండి. గురువు చెప్పిన మంత్రము మదిలో ఎప్పటికీ స్మరించండి. మదిలో ఉంటే నీ మనసులో ఉన్న మాలిన్యం తొలగిపోయి నీకు మనసు నిలుస్తూ ఉంటుంది. అప్పుడే గురువు మీద విశ్వాసము నీకు గుప్తంగా ఏర్పడుతుంది. అందుకే మాలిన్యం తొలగించి మహత్తరమైనటువంటి మంత్రాన్ని, గురువు చెప్పిన మంత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు స్మరిస్తూ ఉండండి. అందుకే గురువు చెప్పిన మంత్రం నీలో ఖచ్చితంగా మదిలో స్మరిస్తూ ఉంటే నీలో ఉన్న పాపాగ్ని కూడా అనేకమైనటువంటి పాపాలతో కూడినటువంటి పాపాలు దహనమైపోతుంటాయి. అందుకే మనము ఏదైతే పాపాలు పటలు పంచలు కావాలి అంటే మా మంత్రము, గురువు ఇచ్చిన మంత్రము, నీకు ఏ నామమైతే నచ్చుతుంటాదో ఆ నామాన్ని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితోని గురువు పట్ల విశ్వాసం పెట్టి చదవండి, స్మరించండి, జపం చేయండి. ఒక్కొక్క అక్షరానికి 1,00,000 చొప్పున, ఒక్కొక్క అక్షరానికి 1,00,00,000 చొప్పున, ఒక్కొక్క అక్షరంలో ఉన్న శక్తిని మీరు గుర్తు తెలుసుకొని ఆ యొక్క మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటే గురు కృప కటాక్షాలు మీరు పొందగలుగుతారని మేము ఆశిస్తూ, మరి ఇట్టి యొక్క గురువు యొక్క తత్వము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ మరి గురు మార్గాన్ని ఆచరిస్తూ గురుబాటలో ఉంటూ మన సమాజములో సనాతన ధర్మాన్ని స్థాపితం చేస్తూ సనాతన ధర్మాన్ని వైపుకు నడుస్తూ మన ఋషుల యొక్క సామర్థ్యాన్ని, ఋషుల యొక్క శక్తిని, ఋషుల యొక్క తపస్సుని, ఋషుల యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందాలి. నాటి కాలములో ఋషులు చేసినటువంటి సాధన నువ్వు కూడా చేయవచ్చు. ఆ సాధన వల్ల ఆనాడు ఋషులు పొందిన శాంతి నేను ఇప్పుడు పొందలేను అనుకోకు, నువ్వు పొందగలుగుతావు. ఋషుల యొక్క శాంతిని, నువ్వు ఋషుల యొక్క అనుభవాన్ని నువ్వు పొందగలుగుతావు. కానీ నువ్వు సాధన మొదలుపెట్టు. సాధన నీకు సాధ్యమైనంత మట్టుకు సమయానుకూలాన్ని బట్టి సమయం కావాలి. సాధనకు ఎంత సమయం ఉంటుందో అంత సమయములో సాధన చేసిన వాడు సాధకుడు అవుతాడు, ఆడే ఉత్తముడవుతాడు. కాబట్టి గురు కృప కటాక్షాలు పొంది సన్మార్గంలో నడవాలని ఆశిస్తూ మా యొక్క వానికి విరామం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి 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 శాంతి. సచ్చిదానంద భగవాన్.